న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు, రాష్ట్ర బీజేపీ నాయకులు ఆచారి నేడు వనపర్తిలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత పార్లమెంటు ఎన్నికలలో బీజేపీకి ఓటేసిన ప్రతి ఒక్క ఓటర్ను పార్టీ సభ్యునిగా చేర్పించాలని ఆయన పార్టీ క్యాడర్కు సూచించారు. ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అగ్రగామిగా సభ్యత్వం నమోదు చేసుకుని ప్రపంచంలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన పార్టీ బీజేపీ. పోయినసారి 8 కోట్ల మంది బీజేపీ సభ్యత్వం ఆన్లైన్లో చేసుకోవడం జరిగింది. ఈసారి 10 కోట్ల పైచీలకు మెంబర్షిప్ చేయాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ మొన్న ఢిల్లీలో నరేంద్ర మోడీ గారికి మొదటి మెంబర్షిప్ ఇచ్చి, ఆ తర్వాత సీనియర్ నాయకులు పెద్దలు ఎల్కే అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు వీళ్ళందరికీ కూడా మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. గత పార్లమెంట్ ఎన్నికలలో వచ్చినటువంటి ప్రతి ఓటర్ని కూడా మేము బీజేపీ సభ్యులుగా, కుటుంబ సభ్యులుగా వారు నమోదు కావాలని చెప్పి మీ ద్వారా మేము కోరుతున్నాం. అదేవిధంగా రాజకీయాల్లో 2 విషయాలు. ఒకటి, నిన్ననే హైకోర్టు పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి నిజంగా దీని మీద ముఖ్యమంత్రి ఏ విధమైనటువంటి ఒక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు ఆయన కట్టుబడి ఉంటాడా, లేకపోతే హైకోర్టుని లెక్క చేయడా? ప్రతినిత్యము రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంట్లో ఏడబడతాడో చూపించడం కాదు, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చెప్పిన విషయాలని అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఆయన పార్టీకి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, మరి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన వేటేసి మళ్ళీ ఎన్నికలని నిర్వహించే సత్తా ఈ ముఖ్యమంత్రికి ఉందా లేదా, దాన్ని తేటతెల్లం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన్నే గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ పార్టీ మారితే ప్రజలకు ఏం చెప్పాడంటే రాళ్లతోటి కొట్టుర్రు అన్నాడు. మరి ఇప్పుడు మారిన ఎమ్మెల్యేలని రాళ్లతోటి కొట్టాలా, మారనీకే కండువాలు వేయించిన ఆయనని రాళ్లతోటి కొట్టాలా? ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు గదే పని చేసిర్రు, మేము గదే పని చేస్తున్నామంట. బీఆర్ఎస్ వాళ్ళని ఈ ప్రజలు ఇంటికి పంపించారు. తప్పులు చేయడము, దానికి ఒత్తాసు పలకడము సమంజసం కాదు. మరి ఇలా హైడ్రా విషయంలో కూడా మెల్లమెల్లగా హైడ్రా వక్రదారి పడుతున్నది. హైడ్రా ఎక్కడైతే చెరువులల్లా, కుంటలల్లా కాలేజీలు కట్టిరో వాటి విషయంలో సన్నగిల్లుతున్నదో హైడ్రా యొక్క మూలాలు కదిలిపోతున్నాయి. మరి ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం 2 రోజులు 3 రోజులు అక్రమాలు జరిగినవని చెప్పి వాటిని 1-2 ఊల్చి భయం ఉత్పాదన చేసి మళ్ళీ మెల్లగా ఎవరెవరిని కలవాలో వాళ్ళని కలుస్తుంటే ఈ హైడ్రామా లాగానే అయ్యేటట్టున్నది. కాబట్టి చిత్తశుద్ధి లేని గవర్నమెంట్ ఇది. ఇంకా గ్రామాలల్లో చాలామందికి రుణమాఫీ జరగలేదు. రుణమాఫీ జరగనటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రుణమాఫీ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చడం అయిపోయింది అనేటువంటిదా, లేకపోతే దాన్ని హైజాక్ చేయడానికి హైడ్రా వచ్చిందా అనేటువంటిది అలా ఈ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్నలు. నేను